శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసినటువంటి గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి. కర్కాటక రాశి వారికి చెప్పక్కర్లేదండి. మీకు రాశిలోనే గురుడితో కలిసినటువంటి కుజుడు, అంటే గురు కుజుల కాంబినేషన్. మీ కుజుడు చాలా రాజయోగ కారకుడు. 9th house రాశికి వచ్చింది. మీ దశమాధిపతి 5th house రాశి కోణాధిపత్యం, కేంద్రాధిపత్యం. 5th house అంటే 10th house ఆధిపత్యం వచ్చిన కుజుడు నీచలో ఉన్నాడు. మరి నీచలో ఉన్నప్పుడు ఎలా యోగిస్తాడయా అని మీరు అడగచ్చు. అంటే గురుడు పక్కన ఉన్నాడు. గురు కుజుల కాంబినేషన్ వలన నీచభంగ రాజ్యం ఏర్పడి గురుమంగళ యోగంతో ఉన్నారు అక్కడ. అది మీ యొక్క లక్. సూపర్గా, అంటే మీరు ఎప్పుడు తేజస్సుగా, ఆనందంగా, తృప్తిగా, ఇంతకు ముందు ఉన్నదానికంటే చాలా బాగుంటారు. మీరు ఒక్క వర్చస్సు పెరుగుతుంది. చదువు మంచి చదువు వస్తుంది. ఆభరణాలు కొనుక్కుంటారు. విద్యలో మీకు బాగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. పూజ గురులే మీకు ఆనందాన్ని, అందాన్ని ఇచ్చేవారు వారే. ద్వితీయ భావంలో రవి బుధులు అంటే మీకు చెప్పక్కర్లేదండి. కేతు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే రవితో కలిసిన కేతు శుభఫలితాలు ఇస్తుంటాడు. రవి బుధుల వలన, బుధాదిత్య యోగం వలన ధనానికి ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ముఖవర్చస్సు, కంఠధ్వని, బాగా మాట్లాడే శక్తి, అనర్గళంగా మాట్లాడతారు. బ్యూటిఫుల్, చాలా బాగుంటారు మీరు. బుధాదిత్య యోగం వలన ధన సంపదలు పెరుగుతూ ఉంటాయి. మీకు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధుడు బుధాదిత్య యోగంతో ఉండి శనికి చూడబడుతున్నారు. ఉండండి, సరే చూసినా పర్వాలా. 3వ భావంలో రవి బుధుడు ఉన్నారంటే బుధాదిత్య యోగమే ధైర్యాన్ని మీకు బాగా ఉంటుంది. స్కిల్స్ని పెంచుకుంటారు. తెలివితేటలు బాగా ఉంటాయి. ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో కూడా మీరు చాలా సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటారు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. పట్టుదలగా ఉంటారు. ఏ పని మధ్యలో వదిలేకుండా సంపూర్ణంగా మీరు చేస్తారు. ఏ పని స్టార్ట్ చేసినా దాన్ని పూర్తిగా అధ్యయనం, స్టడీ చేసిన తర్వాత డెప్త్కి వెళ్ళిపోతారు. అది ఖచ్చితం అండి. ఇప్పుడు మీకు 2 పాపులు ఉన్నారు. అంటే 12వ ఇంటి వాడు బుధుడు చతుర్థ భావంలో ఉన్నాడు. చతుర్థ భావాధిపతి శుక్రుడు చతుర్థ భావంలో ఉన్నాడు. పాపులు అంటే
మ్యాలఫిక్స్ అయ్యారు, మీకు శుభ ఫలితాలు ఇవ్వనే ఎవరు, అవునా? కానీ 12వ ఇంటి వాడు 12 4వ ఇంట్లో ఉన్న శుక్రుడు తులారాశిలో ఉన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, బాగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. ఉన్నతమైన విద్య రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. సుఖస్థానం మీ అమ్మగారికి బాగుంటుంది. శుక్రుడు బుధుడు కేంద్రంలో ఉన్నారు కాబట్టి తప్పు, కానీ బట్ మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి, ఇద్దరు శుభులు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. భూములు వాహనాలు కొనుక్కుంటారు. రైతులు కూడా బాగుంటుంది. మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుందండి. మీ సంతానం విషయంలో మీరు చెప్పక్కర్లా, వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా శుభ్రంగా హాయిగా చదువుకుంటూనే ఉంటారు. శుభ్రంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. భార్యాభర్తలు చాలా బాగుంటారు. శుభకార్యాలు జరుగుతాయి, ధర్మ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. రాహు అష్టమ స్థల రాహు ఆయన ఒక్కడే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. అష్టమ స్థల రాహువు ఆయన అంటే రాహు అనే ఆయన కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా చెడు ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. దూర బంధువులకి అనారోగ్య సమస్యలు వస్తాయి. శని వక్రగతిలో ఉన్నాడు అంటే 7వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు మీకు పాపి, పూర్ణ పాపి. భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉంటే నాన్నగారికి ఇబ్బంది పెట్టడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడము, లేకపోతే తీర్థయాత్ర వెళ్ళాలి అనుకుంటే ఆటంకాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా అది గురుడు కాంబినేషన్ ఉంది. గురుడు సంపూర్ణమైన గురు దృష్టి తన ఓన్ హౌస్ మీనరాశి శని చూస్తున్నాడు కదా, భయమేనా మనకి? ఏం భయం లేదు, హాయిగా ఉండండి, అమ్మానంగా చదువుకోండి, సక్సెస్ అవ్వండి. కష్టపడి చేస్తుంటాడు, కష్టపడదాం, చదువుకుందాం, విదేశాలు వెళ్దాం అంటే మీరు, నేను ఇక్కడ ఉంటాను అనుకోండి, నేను ఇక్కడ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. సరే అది పక్కా పెడదాం. ఇతర శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది పడినా సక్సెస్ అవుతారు. కానీ 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడండి. అంటే 10th హౌస్ లార్డ్ అంటే మీ కుజుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్నాడంటే బాగా ఖర్చు పెట్టడం, మీ ఉద్యోగ రీత్యా ఖర్చులు ఎక్కువైపోతూ ఉండడము జరుగుతూ ఉంటాయి, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కానీ మీ రాశికి ఎప్పుడైతే వచ్చేస్తాడో 18 నుంచి, అప్పటి నుంచి మీ ప్రొఫెషనల్గా థ్రిల్లర్ చాలా బాగుంటారు, ప్రొఫెషనల్గా బాగుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నారండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు, ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి ముందుగా నేను వీడియో చెప్పాను, ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తున్నారు. నాకు 2-3 లేడీస్ చెప్తున్నారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా అయితే ఏం కాదు, డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన, ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు బాగా చేస్తారు అని చూస్తున్నారండి. అది నేనేమి అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తా ఉంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంతగతం కాదు. కాబట్టి ఎవరి పడి నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే మన పక్క మా గురించి మనకు అనవసరం. నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకం వస్తున్నానండి. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తుశాస్త్రం అంటారు సార్, వాస్తుశాస్త్రం తెలుసుకోవాలనుకున్నా, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మన ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి, సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క గణపతి చతుర్థి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. అందరూ పూజిస్తారు.
ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్య భర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతుల హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి, ప్రాబ్లం లేదు. దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, వక్ర గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.